నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక తల్లి ఇద్దరు కొడుకుల్ని చంపేసి తాను చనిపోయింది. అసలు ఏంటి సార్ ఇదంతా? ఇది చాలా హృదయ విదారకమైన కథ. ఇది మనం అనేకసార్లు ఈ మధ్యకాలంలో పిల్లల్ని చంపేస్తున్న తల్లిదండ్రులు, వాళ్ళు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, తమ పిల్లల్ని తామే దారుణంగా చంపేస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము. సో ఇది అటువంటిదే. ఇది ఇంకా భయంకరమైన పద్ధతిలో ఆమె చంపింది. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆమె ఎందుకు అలా చేసింది, దాని వెనక ఉన్న కారణాలు ఏంటి, దీని నుంచి మనం ఎలాంటి లెసన్స్ తీసుకోవాలి, ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇది బాలాజీ లేఅవుట్, దాని అపార్ట్మెంట్స్ పేరు సహస్ర హైట్స్ అనే ఒక అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళు. సెకండ్ ఫ్లోర్లో బాలాజీ లేఅవుట్ అని, గాజుల రామారం, జీడిమెట్ల దగ్గర గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్లో సహస్ర హైట్స్లో వీళ్ళిద్దరు ఉంటారు. ఇతని పేరు గండ్ర వెంకటేశ్వర రెడ్డి, ఈయనకు ఒక 45 ఏళ్ళు ఉంటాయి. ఈమె భార్య పేరు తేజస్విని రెడ్డి, ఇంకొక 35 ఏళ్ళు. వీళ్ళది రెండో పెళ్ళి. ఇతను ఆల్రెడీ మొదటి భార్యతో విడాకులు తీసుకొని దాని తర్వాత ఈమెను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళది నేటివ్ ప్లేసు ఖమ్మం జిల్లా దగ్గర సత్తుపల్లిలో హై స్కూల్ రోడ్లు, అక్కడ నేటివ్ ప్లేసు. గత 4 ఏళ్ళ నుంచి ఈ గాజుల రామారంలో ఉంటున్నారు. సో ఇతను వచ్చి అక్కడ ఒక బొంతపల్లి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో క్వాలిటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆమె హోమ్ మేకర్గా పనిచేస్తుంది. వీళ్ళకి 2 పిల్లలు, ఆశీష్ రెడ్డి 8 ఏళ్ళు, హర్షిత్ రెడ్డి 6 ఇయర్స్ ఇద్దరు. సో వీళ్ళిద్దరు కూడా న్యూ ఎరా ద లీడ్ స్కూల్ అనే ఒక స్కూల్లో ఫస్ట్ క్లాసు యూకేజీ చదువుతున్నారు. సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు. పెద్ద అబ్బాయి ఏమో ఆశీష్ రెడ్డి సెకండ్ క్లాస్ చదువుతున్నాడు, 8 ఏళ్ళ బాబు. హర్షిత్ రెడ్డి ఏమో ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. సో ఈ వీళ్ళతో సడన్గా మొన్న ఏమైందంటే, ఒక నిన్న ఈవినింగ్ 3:30కి వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు తిరుగుతున్నారు, ఏదో పని చేసుకుంటున్నారు. ఆ టైంలో సడన్గా 6th ఫ్లోర్ నుంచి ఈవిడ దూకేసింది కిందికి. ఎవరు? ఈ తేజస్విని రెడ్డి. ఒక్కసారిగా జనం అంతా షాక్ అయ్యారు, పరిగెత్తారు అక్కడికి. చూస్తే ఆమె అప్పటికి కొంచెం పెయిన్తో కొట్టుమిట్టాడి చనిపోయింది వీళ్ళ కళ్ళ ముందే. దాంతో వీళ్ళు షాక్ అయ్యారు. ఇమ్మీడియట్గా వీళ్ళు ఈమె అపార్ట్మెంట్కి వెళ్ళారు. అక్కడేమన్నా జరిగిందా అని వెళ్ళి చూస్తే అక్కడ దారుణమైన కండిషన్లో ఈ 2 బాబులు బ్లడ్లో ఇది ఉన్నారు. అక్కడ కొడవలి, రక్తంతో తడిచిన కొడవలి ఉంది. దాంతో వాళ్ళు ఇమ్మీడియట్గా భర్తకు ఫోన్ చేశారు, అట్లాగే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు, భర్త వచ్చాడు, అంబులెన్స్లో వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లారు. ఈ ఒక బాబుకు మాత్రం అప్పటికి కొద్దిగా ప్రాణం ఉంది, చిన్న బాబుకి, హర్షిత్ రెడ్డికి. కానీ హాస్పిటల్కి పోయే దారిలో అతను కూడా చనిపోయారు. ముగ్గురు కూడా బ్రాడ్ డెడ్గా హాస్పిటల్లో డిక్లేర్ చేసింది. సో ఈ పోలీసులు దాని తర్వాత దీని మీద ఎంక్వైరీలు జరిపారు, ఎలా చనిపో ఉండొచ్చు ఇవన్నీ కూడా చూశారు. చూస్తే మనకి బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మీడియాతో చెప్పిన విషయాలను బట్టి మనకు ముందుగా ఆయన ఏం చెప్పాడు అనేది చూస్తాం, దాని తర్వాత మన అనాలిసిస్ చెప్తాను. సో ఈమె 8 పేజీల సూసైడ్ లెటర్ కూడా దొరికింది పోలీసులకి. ఆ 8 పేజీల సూసైడ్ లెటర్లో ఆమె చాలా విషయాల్ని డీటెయిల్గా రాసింది, తను ఎందుకు చనిపోతుంది. చాలామంది ఏంటంటే ఆమె ఉన్మాదంతో చంపింది తల్లి, సో పిచ్చిదైపోయి చంపిందని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ పిచ్చిది ఏం కాదు, ఆమె ఉన్మాదం కూడా ఏమి కాదు. ఆమె డీటెయిల్గా తను ఎందుకు ఇది చేసింది అనేది కూడా రాసింది. అట్లాగే ఎలా చంపింది అనేది కూడా పోలీసులు చెప్పారు. ఎలా చంపిందంటే, వాళ్ళు 3:30 గంటలకి ఆ ప్రాంతంలో ఇంట్లో పిల్లలు 2 ఉన్నారు, ఈముంది. సడన్గా ఈమె అంతకుముందు కొనుక్కొని వచ్చుకుంది, ఒక కొడవలు కొనుక్కొని వచ్చుకుంది. అది కొడవలని కొంతమంది, కత్తి అని కొంతమంది అంటున్నారు, కానీ పోలీస్ అధికారులు అయితే కొడవలని పిలుస్తున్నారు. సో అంటే అది కొబ్బరి నరికే కొడవలు అంటున్నారు. సో కొన్ని ప్రాంతాల్లో కొడవలి, కత్తి పర్యాపదాలాగా వాడేస్తుంటారు. సో ఏదేమైనా కత్తి అనుకుందాం. కత్తితో ఆమె వాళ్ళిద్దరిని నరకడానికి ట్రై చేసింది. వాళ్ళు దెబ్బ తగిలినాక భయంతో పరిగెత్తారు, ఇంట్లో కిచెన్లోకి, బెడ్రూమ్లోకి అలా పరిగెత్తి ఈమె కూడా చేజ్ చేసి వాళ్ళని వెంటాడి చేజ్ చేసి వాళ్ళని నరికేసింది. నరికేసిన తర్వాత వీళ్ళు చనిపోయారని బాగా నిర్ధారణ చేసుకున్నాక ఆమె పైకి వెళ్ళింది. వీళ్ళది 2nd ఫ్లోరు, 6th ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి ఆమె దూకి చనిపోయింది. సో ఇది అంటే ముందుగానే ఆమె ప్లాన్ చేసుకునింది.
వీళ్ళిద్దరిని ఎలా చంపాలో ప్లాన్ చేసుకుంది, తాను ఎలా చనిపోవాలో కూడా ఆమె ప్లాన్ చేసుకుంది. ఎందుకు ఇంత దారుణంగా? ఆమె అందంగా ఉంది, ఇద్దరు పిల్లలు చాలా ముద్దుగా ఉంటున్నారు. వాళ్ళ పక్కింట్లో అక్కడంతా కూడా అపార్ట్మెంట్లో మన రిపోర్టర్ మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చాలా బాగా చూసుకునేది సార్ వీళ్ళ ఇద్దరు పిల్లల్ని, ఆమె చాలా ఆడించేది, బాగా చూసుకునేది, బాగుండేది అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే సూసైడ్ లెటర్లో ఏముందంటే, ఆమె ఏం చెప్తుందంటే, నా ఇద్దరు పిల్లలకి హెల్త్ బాగాలేదు, పెద్ద బాబుకి ఏమో కళ్ళు సరిగా ప్రాబ్లం ఉంది, కళ్ళు సరిగా కనిపించట్లేదు, ఎవ్రీ 2 అవర్స్కి ఇది పోయాలి, నేను ఐ డ్రాప్స్ వేయాలి, లేకపోతే వాళ్ళకి విపరీతమైన పెయిన్తో అరుస్తూ ఉంటాడు. చిన్న బాబుకి ఏమో లంగ్స్లో బాగా ప్రాబ్లం ఉంది. సో ఇద్దరికి కూడా బాగాలేదు, నాకు కూడా హెల్త్ బాగాలేదు. నేను మా హస్బెండ్కి పదే చెప్తున్నాను, వీళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, మనకి ఆస్తులు ఉన్నాయి కదా, ఆస్తులు అమ్మేసి వీళ్ళకి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని చెప్తుంటే అతను పట్టించుకోవట్లేదు. నా గురించి కానీ పిల్లల గురించి అతను పట్టించుకోవట్లేదు. నా వల్ల కావట్లేదు, ఇద్దరు పిల్లలతో నా హెల్త్తో ఇద్దరు పిల్లలతో ఏగడం నా వల్ల కావట్లేదు. మొన్న ఒకరోజు గొడవ అయితే మా హస్బెండ్ ఏమన్నాడంటే, ముగ్గురు ఎక్కడన్నా కలిసి చావండి అన్నాడు. సో నాకు ఇంకా మనసు విరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను చచ్చిపోదాం అనుకున్నా, ఇప్పుడు నేను చచ్చిపోయి వీళ్ళిద్దరు ఉంటే వాళ్ళ నాన్న ఎలా చూడరు, వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఆ సఫరింగ్ నుంచి వీళ్ళకి విముక్తి చేయడానికి కోసమే వాళ్ళిద్దరిని నేను చంపేసి నేను చచ్చిపోతున్నాను అనేది ఆమె డీటెయిల్గా రాసిన లెటర్లో ఉంది. అట్లాగే పక్కన వాళ్ళు విచారిస్తే కూడా అవును ఈ ప్రాబ్లం ఉంది, ఆమె చాలా కష్టాలు పడేది ఆ పిల్లలతో, ఆమెకి హెల్త్ బాగాలేదు, ఆమెకు కొంత మెంటల్ డిస్టర్బెన్స్ కూడా ఉంది. గత 3 నెలలుగా మాత్రం ఆమె కొద్దిగా బెటర్గా అనిపించింది మాకు. అంతకుముందు అసలు ఆమె ఎవరితో కలిసేది కాదు, మెంటల్గా ఏదో డిస్టర్బెన్స్గా ఉన్నట్టుగానే మాకు కూడా అర్థమైంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. భర్త మాత్రం సైలెంట్గా ఉంటున్నాడు, దీని పట్ల ఆయన స్పందన లేదనేది ఇంకా మనకు తెలియదు. సో ఆయన ఇంకా మన మీడియాతో మాట్లాడలేదు. సో ప్రధానంగా ఈమెకి సపోర్ట్ సిస్టమ్ ఏమీ లేవని చెప్తున్నారు. బంధువులు కానీ ఇంకొకరు కానీ హెల్ప్ చేసే పరిస్థితి లేదు. ఆమె ఒకటే ఈ జబ్బుతో ఉన్న ఇద్దరు పిల్లలతో ఏగాల్సిన పరిస్థితి. ఆ ఇద్దరు కూడా ఈమెను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఈమె వేరే మార్గం లేదు, భర్త కూడా ముగ్గురు కలిసి చనిపోయింది అన్నాడనేది ప్రధానంగా చెబుతున్నారు. సో ఈమెను డ్రైవ్ చేసిన అంశాలు ఏంటి? ఎందుకంటే ఒక ఎక్స్ట్రీమ్, ఎంతో ఆమె ప్రేమించి ఎంతో కష్టపడి ఇద్దరు పిల్లల్ని కనింది, ప్రేమించింది వాళ్ళని ఆలనా పాలన చూసుకునేది. 8 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలు అంటే ఈ 8 ఏళ్ళ పాటు ఆమె 6 ఏళ్ళ పాటు ఇద్దరిని అనేక క్షణాల్లో ప్రేమించుంటుంది, అన్నీ చేస్తుంటుంది. చిన్న గాయం అయితే ఆమె తలడిల్లు ఉంటుంది. అలాంటి ఆవిడ ఒక దారుణంగా తరిమి వాళ్ళని ఒక పగవాళ్ళనో లేకపోతే ఒక దారుణమైన ఆగర్భ శత్రువునో చంపినట్టుగా కత్తితో తరిమి చేసి మరి ఎందుకు చంపింది అంటే, దీనికి అనేక విషయాలు మనం సైకాలజికల్ యాంగిల్లో చూసుకున్నప్పుడు, తల్లుల మీద మనం అనుకునే తల్లి కాన్సెప్ట్ సినిమాల్లోనో లిటరేచర్లోనో తల్లి అంటే ఇలా ఉంటుంది, బిడ్డల కోసం ఆమె ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది, ఇవన్నీ ఒక తల్లి ఫిగర్ని ఐడియలైజ్ చేసి చెప్తారు. కానీ ఇవాళ పిల్లల్ని పెంచడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. ముఖ్యంగా తండ్రి సపోర్ట్ లేకుండా తల్లి ఒకటే పిల్లల్ని పెంచాలి, అది కూడా ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్, క్రానిక్ హెల్త్ ఇష్యూస్. హోప్ లేదు ఆమెకి, వీళ్ళకి బాగవుతుందనే హోప్ కూడా లేదు. నెక్స్ట్ ఇయర్ బాగవుతున్నానో 6 నెలల తర్వాత బాగవుతుందనే హోప్ లేదు. ఇది క్రానిక్గా వస్తూనే ఉంది, పుట్టినప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూనే ఉంది. ఇది ఒక రోజుతో పోయేది కాదు, పోతుందనే హోప్ కూడా లేదు ఆమెకి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక విషయం తెలిసింది నాకు. అదేంటంటే వీళ్ళ పక్కింట్లో 7 నెలలకు ముందు సిమిలర్గా తండ్రి భార్యను ఇద్దరు పిల్లల్ని ఉరివేసి తను చనిపోయాడు, జస్ట్ పక్కింట్లో. ఆ ప్రభావం కూడా ఈ మీద పడుండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలాసార్లు మన సమస్యకు పరిష్కారం పక్కన ఎక్కనో మనకు సంబంధించిన దగ్గర కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు పక్కన ఆత్మహత్య, హస్బెండ్ ఒక భార్యని ఇద్దరు పిల్లల్ని ఊరేసి తను చనిపోయాడు. ఇది ఆమెకి మైండ్లో అన్కాన్షియస్గా కానీ కాన్షియస్ కానీ పడిపోయి ఉంటుంది. ఎందుకంటే దీని మీద రీసెర్చ్ చేశారు, ఒక మాల్కోలం గ్లాడ్వెల్ అని ఆయన, మాల్కోలం గ్లాడ్వెల్ ఆయన పేరు. ఆయన టిప్పింగ్ పాయింట్ అని బుక్ రాశాడు. అందులో సూసైడ్ల మీద ఆయన రీసెర్చ్ చేశారు. సూసైడ్లు కూడా అంటువ్యాధి అనేది ఆయన తేలుస్తాడు. అంటే ఒక్కసారిగా రైతులంతా ఒక్కసారిగా సూసైడ్ చేసుకుంటుంటారు.
ఆ మధ్య తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు విపరీతంగా చేసుకున్నారు. ఎందుకు ఒక్కసారిగా ఒక ఆ, ఒక అంటువ్యాధిలాగా ప్రబలుతుంది అప్పుడు? అంటే మనకు తెలియకుండానే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం సూయిసైడ్లతో. అదొక సొల్యూషన్ లాగా అనిపిస్తుంది మనకు. సో ఈమెకి ఏమైందంటే, ఇంకోటి సైకాలజీలో ఏం చెప్తారంటే కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటారు. కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటే మనకి రియాలిటీని మనం చూడం, మనం ఒక నెరేటివ్ వేసుకుంటాం. ఈ నెరేటివ్నే రియల్గా నమ్ముతుంటాం. ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా మనం వినం అనమాట. దాన్ని కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటారు. సో అటువంటి కాగ్నిటివ్ డిస్టార్షన్ ఈమెకు ఉంది. దీన్ని బయట తీయడానికి ఆ కాగ్నిటివ్ డిస్టార్షన్ ఏంటి? ఇద్దరు పిల్లలకు విముక్తి లేదు, వీళ్ళు జీవితాంతం ఇలా ఉండాల్సిందే, నేను జీవితాంతం ఇలా వేగాల్సిందే. దీనికి విముక్తి లేనప్పుడు పక్కన కనబడింది సూయిసైడ్. అంటే పిల్లల్ని చంపి తను సూయిసైడ్ చేసుకోవడాన్ని సైకాలజికల్గా ఏమంటారు? ఫిలిసైడ్ సూయిసైడ్ అంటారు. ఫిలిసైడ్ అంటే పేరెంటే పిల్లల్ని చంపడాన్ని ఫిలిసైడ్ అంటారు. సూయిసైడ్ రెండు ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఫిలిసైడ్ సూయిసైడ్ అనే దాన్ని ఈమె అటెంప్ట్ చేయడం వెనక ఈమెకు ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. రెండవది, ఈమెకి ఎటువంటి హోప్ లేదు. ఈమెకి మెంటల్గా ఉండే ఒక క్రానిక్ మేజర్ డిప్రెషన్ అనే ఒక క్రానిక్ ఇది సైకాలజిస్ట్ దగ్గరికి పోయి ఉంటే కొంతవరకు ఇది అయ్యేది. మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే, మనం సైకాలజిస్టుల దగ్గరికి పోం, గుళ్ళకో గోపురాలకో జ్యోతిష్యుల దగ్గరికి పోతాం. కానీ మనకు ఒక మెంటల్ ఇష్యూ వస్తే సైకాలజిస్ట్ దగ్గరికి పోవాలన్న ఆలోచన మనకి లేదు, ఇంకా అది డెవలప్ కాలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సైకలాజికల్ ఇష్యూలు పెరిగిపోతూ ఉంటాయి, వాటిని ఎవరు అడ్రస్ చేయరు. అది ఎప్పుడు ఇలాగ బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనం షాక్ అవుతాం. షాక్ అవ్వాలన్న ఇదేం లేదు. చాలామంది తల్లులు ఇదే ఆ స్థాయికి వెళ్లకుండా ఉండేవాళ్ళు చాలామంది నేను పర్సనల్గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్య కూడా ఒక తల్లి కూతుర్ని చంపేసి తాను చనిపోయింది బెంగళూరులో. నాకు తెలిసిన ఒక తల్లి కూతురు తనని ఇబ్బంది పెడుతుంటే కత్తి తీసుకుంది, నేను చచ్చిపోతాను. ఆ క్షణంలో చేస్తే ఏం చేస్తాం? అంటే పిల్లల పెంపకం అంత ఈజీగా లేదు. ముఖ్యంగా సింగిల్ పేరెంట్స్ కూడా బాగా పెరుగుతున్నారు ఇండియాలో, ముఖ్యంగా తల్లుల విషయంలో. సింగిల్ పేరెంట్స్, తల్లిగా సింగిల్ పేరెంట్ ఉంటే అనేక ప్రెజర్స్ని ఆమె ఎదుర్కోవాలి, బయట ఎదుర్కోవాలి, ఇంట్లో ఎదుర్కోవాలి. ఈ పిల్లలకు కూడా అర్థం కాదు, పిల్లలకు కూడా డిఫికల్ట్. సో దీన్నంతా తల్లి మీద చూపిస్తారు. దీనివల్ల ఈ ప్రెజర్ అనేది పెరిగి 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 ఒక్కసారిగా అది బర్స్ట్ అవుతుంది. ఆ ప్రెజర్కి సేఫ్టీ వాల్వ్ లేదు, పోవడానికి లేదు, బర్స్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్లియర్గా హస్బెండ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఈ అమ్మాయికి లేదు, వాళ్ళ బంధువుల నుంచి లేదు, అమ్మ నాన్న నుంచి లేదు, ఎవరి నుంచి సపోర్ట్ సిస్టమ్ లేదు. తను ఈ ఒక ట్రాప్డ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. నేను ఇరుక్కుపోయాను దీంట్లో, దీనికి విముక్తి లేదు, ఓన్లీ డెత్తే పరిష్కారం అన్న ఒక దీంట్లోకి ఆమె వెళ్ళిపోయింది. దీన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు. సో ఈ ట్రాప్లో నుంచి ఆమె వాళ్ళని ఇంకొకసారిగా డిసైడ్ అయిపోయినాక ఇంకెలా చంపారు, ఒక్కసారి చంపాలని డిసైడ్ అయినాక సగం చంపి వదిలేరు కదా అని. సరే మనకు అనిపిస్తుంది తరిమి ఎలా చంపింది అవన్నీ అని. ఆమె మైండ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆమె మైండ్ ఎలా ఉంది, వీళ్ళకి మనం విముక్తి కలిగించాలి. అంటే వాళ్ళకి కూడా మేలు చేస్తున్నట్టుగా తాను నమ్ముతుంది, పిల్లలకి తాను మేలు చేస్తుంది, వాళ్ళకి ఈ పెయిన్ నుంచి విముక్తి చేస్తుంది అని తాను నమ్ముతుంది డిస్టార్షన్ వల్ల, కాగ్నిటివ్. సో అందుకనే చాలామంది పేరెంట్స్ కూడా ఎందుకు పిల్లల్ని చంపుతారంటే, పిల్లల మీద కోపం ఇంకొకటి కాదు, పిల్లల మీద ప్రేమతోనే చంపుతారు. మనం వీళ్ళని చంపకపోతే వీళ్ళు ఈ క్రూరమైన ప్రపంచంలో బతకలేరు, బాధలు పడాలి, వీళ్ళని ఎవరు చూసుకుంటారు, తండ్రి పట్టించుకోడు, వాడు రెండో పెళ్లి చేసుకున్నట్టుగా మూడో పెళ్లి చేసుకుంటాడు, నేను లేకపోతే, నేనుంటే నేను భరించలేను ఈ పెయిన్ని అని ఆమె తనకి విముక్తి కావాలి, పిల్లలకి కూడా విముక్తి కావాలన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చేసింది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనం అర్థం చేసుకోకుండా జస్ట్ ఆమె ఒక దుర్మార్గాలను ఒక ఉన్మాదిగానో చిత్రించడం వల్ల సమస్యకి పరిష్కారం అనేది దొరకదు. సమస్యని కరెక్ట్గా డయాగ్నైజ్ చేయాలి. ఇది ఇప్పుడు నేను చేసేది కూడా బయట నుంచి చేస్తున్నా ఇదే తప్ప, ఇలాంటి సిమిలర్ కేసులు అనేకం చూసి దీని మీద సైకాలజిస్టులు ఏం మాట్లాడారో చదివి నేను చెప్తున్నాను తప్ప, దీని మీద ప్రత్యేకంగా క్షుణ్ణంగా ఒక ప్రొఫైలింగ్ అనేది తయారు చేయగలిగితే సైకాలజిస్టులు మనకి ఇంకా బాగా బెటర్గా పనికొస్తుంది. మన పోలీస్ స్టేషన్లో ఇంకా అటువంటివి మెథడ్స్ రాలేదు. వెస్ట్రన్ కంట్రీలో అయితే ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు సైకలాజికల్ ప్రొఫైల్స్ కూడా తయారు చేస్తారు. దానివల్ల మనకి ఇటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.